అండి ఈరోజు మీకు చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెను, అలాగే అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చిన్న హాఫ్ టమాటా ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పెరుగు హాఫ్ కప్పు చిక్కగా ఉండాలి. ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, మిరియాలు, జాజి పువ్వు ఇవన్నీ కూడా పొడిగా గ్రైండ్ చేసుకున్నానండి. పొడి చేసుకున్నాను. కొద్దిగా పుదీనా, బిర్యానీ మసాలా ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి. ముందుగా చికెన్లో కారం వేసుకుందాం. కారం స్పైసీగా ఉందండి, 3 స్పూన్లు సరిపోతుంది. 3 స్పూన్లు కారం వేసుకుందాం. అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం అండి. సాల్ట్ చూసి వేసుకోవాలి. మసాలాలన్నీ కూడా కలిపి వేసేసుకుందాం. మసాలా పేస్టు, మసాలా పొళ్ళు, పెరుగు, పుదీనా ఇవన్నీ కూడా వేసేసి చికెన్ అంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. ప్రతి ముక్కకే బాగా కలిసేలా కలుపుకోవాలి మసాలా అంతానే. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి బాగా కలిపేసి ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసిన తర్వాత బాగా కలిపేసి ఒక గంట పక్కన పెట్టేసుకుందాం. ఏదో గంట పక్కన పెట్టుకోవడం వల్ల చికెన్ అంతా మసాలా ఫ్లేవర్ పడుతుందండి. బిర్యానీ రైస్, బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకుంటున్నాను. 2 గ్లాసులు రైస్ తీసుకుని శుభ్రం చేసి నానబెట్టేద్దాం. ఒక గంట నానబెట్టడం వల్ల రైస్ పొడవుగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది. బిర్యానీ సామాన్లు అన్నీ వేసేసి వాటర్లో సాల్ట్, కొత్తిమీర వేసేసానండి. వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. వాటర్ ఎంతసేపు మరిగితే అంత బాగుంది. ఎక్కువ మరిగితే అప్పుడు వేసుకోవాలండి రైస్ బాగా ఉడుకుద్ది రైస్ అప్పుడు. చికెన్కి జీడిపప్పు వేయించున్నానండి. చికెన్ రెడీ చేసుకుందాం. జీడిపప్పు వేయించిన తర్వాత వేడివేడిగా ఉంది నూనె, చికెన్ వేసేసుకుందాం అండి. వేడి నూనెలో వేయడం వల్ల చికెన్ బాగా ఉడుకుద్దండి. అంటే వాటర్ అయ్యి పోయాం కదండి, సిమ్లో పెట్టి ఉడికించాలి. ఆయిల్ చాలా వేడెక్కింది. చికెన్ బాగా కలిపేసి మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టడం వల్ల చికెన్లో ఉండే వాటర్ వస్తుంది. మనం వాటర్ పోయక్కర్లేదు. ఇంకా వాటర్ ఎగిరేంత వరకు మూత పెట్టేద్దాం. చూసారా, వాటర్ ఎగిరింది, కొద్దిగా ఉంది గ్రేవీ ఇలా ఉండగానే రైస్ వేసేసుకోవాలి మనం. రైస్ కూడా ఉడికిపోయిందండి. రైస్లో వాటర్ లేకుండానే ఇలాంటి గరిటెతో పట్టి రైస్ వేసేసుకోవాలండి. చికెన్లో వాటర్ రాకుండా ఉంటుంది. చికెన్ అంతా కవర్ చేసేలాగా రైస్ వేసేయాలి. చూసారా, బాస్మతి రైస్ ఎంత పొడవుగా వచ్చిందో. ఎక్కువసేపు నానడం వల్ల రైస్ ఇలా పొడవుగా వస్తుందండి, పొడి పొడిలాడుతూ కూడా ఉంటుంది అన్నమాట. ముందే నానబెట్టుకోవాలి. గంటన్నర నానబెట్టుకోవచ్చండి. బాస్మతి రైస్ పొడవుగా ఉంటేనే అందంగా ఉంటుంది. చూడడానికి బిర్యానీ కూడా చాలా అందంగా ఉంటుందండి. రైస్ అంతా వేసేసి బాగా కవర్ చేసేద్దాం. చికెన్ అంతా కనిపించకుండానే, స్మెల్ అది కూడా ఆవిరి బయటికి పోకుండా వేసేసి కొత్తిమీర వేసుకుందాం అండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఇష్టపడేవాళ్ళు. నేను ఫుడ్ కలర్స్ అవి కూడా ఏం వేయట్లేదండి, న్యాచురల్గానే కలర్స్ ఏం వేయట్లేదు. కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తున్నాను. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించాలండి. అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల చికెన్ అంతా డ్రై అయిపోద్ది, పైనేమో రైస్ ఉడకదండి. చూసారా, కలుపుకున్నప్పుడు అబ్బా చాలా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. చికెన్ కూడా జ్యూసీగా ఉంది, ముక్క కూడా బాగా ఉడికిందండి. ఇలాగా బిర్యానీ రెడీ, దమ్ బిర్యానీ.